బెండకాయ ఎగ్ పులుసు. ఎగ్ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించే విధంగా రెడీ చేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు అనేది లేతగా చూసుకొని మనం పులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై కావడం కోసం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోండి. ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ ఫ్రై చేసుకొని ఇలా నేను చూపించే విధంగా బెండకాయల్ని పెద్ద సైజుగా కట్ చేసుకోండి. అప్పుడే పులుసు బట్టి బెండకాయలు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు బెండకాయల్ని మొత్తం ఉడికేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులోనికి మనం నానబెట్టుకున్న చింతపండుని పులుసు పోసుకోవాలి. పులుసుని బెండకాయలకు పట్టేలా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియా పౌడర్ని, తగినంత కారాన్ని, ఒక పావు టీ స్పూన్ మెంతుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మెంతుల పౌడర్ వల్లనే మనకి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా యాడ్ చేసుకోవాలి. పులుసు చిక్కదనం కోసం ఒక టీ స్పూను బియ్యం పిండిని వాటర్లో పల్చగా కలుపుకొని ఉండలు లేకుండా ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి. బెండకాయ పులుసులో మనకి బియ్యం పిండి వల్ల పులుసు అనేది చిక్కగా ఉంటుంది. అలానే ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా మనం బెండకాయ పులుసులోకి వేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు ఎగ్స్ని బెండకాయల్ని మూత పెట్టి మొత్తం మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్నప్పుడు మనం మెంతుల పౌడర్ వేసాం కదా, చక్కటి గుమగుమ వాసన వస్తూ చాలా టేస్టీగా ఉంటుందండి. బియ్యం పిండి పోయడం వలన చిక్కగా పులుపు అనేది కరెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించే విధంగా రెడీ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చిక్కగా ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.